హాయ్ హలో వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు న్యూమరాలజీలో మన టాపిక్ ఏంటంటే మ్యారేజ్. చాలామందికి చాలా ముఖ్యమైనది. దీన్ని అంతగా స్టార్టింగ్లో పట్టించుకోరు, తర్వాత లైఫ్ అంతా బాధపడుతుంటారు. అసలు మ్యారేజ్ అనేది పుట్టుకతోనే డిసైడ్ అయి ఉంటుంది. ఎప్పుడు ఏ సంవత్సరంలో జరగాలి అనేది డిసైడ్ అయి ఉంటుంది. అలాగే లైఫ్ పార్ట్నర్ కూడా ఏ సైడ్ నుంచి మనం ఎంచుకోవాలి, ఎలాంటి డెస్టినీ నెంబర్ ఉన్న లైఫ్ పార్ట్నర్ని తీసుకోవాలి అనే విషయాలు మనకు ఉంటాయి. అయితే వీటిని సరైన టైంలో మనం తెలుసుకోలేం. కారణం ఏంటంటే మన పేరెంట్స్ యొక్క నెగిటివ్ మన పైన ఉండటం, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి డెడ్ యాంటీ కాంబినేషన్స్, మన పేరులో ఉన్న నెగిటివ్, ఇదంతా కూడా జరగాల్సిన విషయాన్ని జరగకుండా డిలే చేసి మనల్ని మానసికంగా ఇబ్బందికి గురి చేయడానికి మ్యారేజీ లేట్ అవుతూ ఉంటుంది. లేదా లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకోవటంలో రాంగ్ స్టెప్ పడేలా చేస్తుంది. అందుకుగాను ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే యుక్త వయసులోనే కనీసం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క మ్యారేజీ చార్ట్ని సైంటిఫిక్గా న్యూమరాలజీ పరంగా మనం గనక తీసుకున్నట్లయితే సరైన వేలో లైఫ్ పార్ట్నర్ ఎంచుకొని సరైన టైంలో మ్యారేజ్ చేసుకొని వైవాహిక జీవితాన్ని ఆనందంగా అనుభవించవచ్చు. అందుకు ఈ యొక్క మ్యారేజ్ యొక్క ఇంపార్టెన్స్ న్యూమరాలజీలో ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఈ వీడియోలో చూద్దామండి. మీకు ఒక ఉదాహరణ ద్వారా ఈ యొక్క విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆ పేరుని గోప్యంగా ఉంచడం జరిగింది, పేరుని ప్రస్తావించడం లేదు. ఒకరి చార్ట్ తీసుకుంటున్నాను. వారి చార్టులో వారికి యొక్క లగ్నం కర్కాటకం ఉంది. వీరి యొక్క లగ్నం కర్కాటకం. తర్వాత వీరి యొక్క సర్వాష్టక వర్గు ఇలా ఉంది. మేషంలో 42 పాయింట్లు బిందువులు, అలాగే వృషభంలో 43, ఈ విధంగా బిందువులు ఉన్నాయి. టోటల్గా 429 బిందువులు. మీలో చాలామంది చేసే తప్పు ఏంటంటే మన సాంప్రదాయక జ్యోతిష్యం ప్రకారం ఒక యాప్లో డీటెయిల్స్ కొట్టి ఈ యొక్క సర్వాష్టక వర్గు తీసుకుంటారు. దానిలో 331, 333, 339 ఉంటాయి. కానీ 429 అనేది అప్డేటెడ్ వెర్షన్ అన్నమాట. కాబట్టి ఇలా చేస్తేనే మీకు ఒక పాయింట్ ఆఫ్ రేంజ్లో మ్యారేజ్ గురించి తెలుస్తుంది. ఇలా చేయాలంటే మనం యాప్ పైన ఆధారపడకూడదు, మాన్యువల్గా చేయాలి. ఒక 7-8 గంటలు పడుతుంది. ఆ 7-8 గంటలు ఓపిక్గా మనం పేషెన్సీతో వేయగలగాలి. ఎందుకంటే ఇందులో ఏ ఒక్కటి మనకి మిస్టేక్ జరిగినా మనం చెప్పే ప్రిడిక్షన్, మ్యారేజీ పలానా రోజు అవుతుందని చెప్పే ప్రిడిక్షన్, ఈ మ్యారేజీకి లైఫ్ పార్ట్నర్ని ఎలా ఎంచుకోవాలి అని చెప్పే ప్రిడిక్షన్ రాంగ్ అవుతుంది వారి యొక్క భవిష్యత్. కాబట్టి ఎవరైతే ఇంత పేషెన్సీతో చేయగలరని మీరు నమ్ముతారో, ఎవరైతే ఇంత సబ్జెక్టుని మాన్యువల్గా చేయగలిగినటువంటి శక్తి ఉందని మీరు అనుకుంటారో ఆ పర్సన్తో మాత్రమే మీరు మ్యారేజీ గురించి చేయించుకోవాలి. అంతేగాని మీరు యాప్ చూసో లేకపోతే సాంప్రదాయ సిద్ధంగా వేసే వాళ్ళతో చూయించుకుంటే అది మీకు ఎక్యురేట్గా రిజల్ట్ అనేది రాదు. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వద్దామండి. ఈ పర్సన్కి లగ్నం కర్కాటకం ఉంది, సర్వాష్టక వర్గు ఇలా వచ్చింది. మనం ఎప్పుడైనా సరే మ్యారేజ్ విషయం చూసేటప్పుడు మొట్టమొదటిగా చూడాల్సిన విషయం ఏంటంటే ఈ పర్సన్ యొక్క రాశి చక్రంలో ప్రాథమిక దోషాలు ఏమైనా ఉన్నాయా. ప్రాథమిక దోషాలంటే కాలసర్ప దోషం, కుజదోషం, పునర్పు దోషం. ఈ 3 కూడా ప్రాథమిక దోషాలు. వాస్తవంగా ఇవి కూడా సైన్సే, నెగిటివ్స్. ఇవి గనక ఉంటే అప్పుడు మనం ఇది చేసే వాళ్ళం ఏం చేయాలంటే వీరి యొక్క మ్యారేజ్ అనేది లేట్ అవుతుంది అని గ్రహించాలి. ఎందుకు లేట్ అవుతుందని ఎందుకు గ్రహించాలి? అది గ్రహించడం వల్ల ఇక్కడ జరిగేటువంటి క్యాలిక్యులేషన్లో ఏ మార్పు చేసుకోవాలో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దురు. కానీ మొదట ఈ యొక్క మ్యారేజ్ ప్రాసెస్ని మనం స్టార్ట్ చేద్దామండి. లగ్నం కర్కాటకం కాబట్టి లగ్న సూచి
లగ్న సూచి అంటే దాని వైబ్రేషన్ 7. టోటల్ గ్రహాల యొక్క వైబ్రేషన్ వచ్చేసి 41. టోటల్ గ్రహాలంటే రవి నుంచి కేతు వరకు ఉన్నటువంటి 9 గ్రహాల్లో 8 తీసుకోవాలి. రవి నుంచి రాహు వరకు వాటి వైబ్రేషన్లు మొత్తం కూడుకుంటే 41 వస్తుంది. సో ఈ 41కి 7 కలిపితే మొత్తం వైబ్రేషన్ వస్తుంది. మొత్తం వైబ్రేషన్ 41 + 7 48. ఇది తయారు చేసుకోవాలి. ఫస్ట్ లగ్నం కర్కాటకం, లగ్న సూచి దాని వైబ్రేషన్ 7, గ్రహంలో మొత్తం వైబ్రేషన్ 41, టోటల్ వైబ్రేషన్ 48. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే వివాహానికి సంబంధించిన భావాలు ఏమిటి? 2, 7, 11 భావాలు. ఇవి వివాహానికి సంబంధించినవి. మనము ఏ అంశానికి సంబంధించినవైనా సరే 3 భావాలు వస్తాయి. ఆ మధ్యలో ఉన్నది మెయిన్ భావం, అటుపక్క ఇటుపక్క హెల్ప్ అనమాట, సహాయంగా ఉండేవి. సో ఇక్కడ ఇది మనకి వివాహానికి సంబంధించిన 3 భావాలు. ఈ 3 భావాలలో ఎన్ని బిందువులు ఉన్నాయో చూడాలి. లగ్నం కర్కాటకం, ఇది లగ్నం. ఇక్కడ నుంచి 1, 2, 3 ఇలా వస్తాయి. ఇలా వస్తే రెండో భావం ఎంత? 48. 2, 3, 4, 5, 6, 7. 7వ భావం 30. 7, 8, 9, 10, 11. 11వ భావం 43. ఇవి 2, 7, 11 భావాలు. ఎంత వచ్చింది? 11, 5, 8, 12. 121 బిందువులు వచ్చాయి. ఇవన్నీ బిందువులు, 101 బిందువులు వచ్చాయి. ఇప్పుడు దీని యొక్క లగ్న సూచి కనుక్కోవాలి మనం. లగ్న సూచి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? టోటలు 121 బై 429 ఇంటూ ఈ యొక్క మొత్తం వైబ్రేషన్ రాసుకోవాలి 48. ఇది వివాహం యొక్క లగ్న సూచి. మరి దీని సహాయక లగ్న సూచి కూడా కనుక్కోవాలి. అది ఎలా వచ్చిందంటే ఈ మధ్యలో ఉన్న 7వ భావం తీసుకోవాలి. సహాయక లగ్న సూచి ఎంత? 7వ భావం ఎంత ఉంది? 30 బిందువులు. 30 బై 429 ఇంటూ టోటల్ వైబ్రేషన్ 48. ఇది సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ లో ఏం చేసాం? మనం వివాహానికి సంబంధించి చూస్తున్నాం. ఇదే పద్ధతి ప్రతి అంశానికి చూడొచ్చు. ఇక్కడ వివాహానికి కాబట్టి 2, 7, 11 భావాలు. మొత్తం టోటల్ 121, 101 బిందువులు. ఇప్పుడు ప్రధాన లగ్న సూచి ఏమైంది? 121 బై 429 ఇంటూ గ్రహముల మొత్తం వైబ్రేషన్. సహాయక లగ్న సూచి ఏమైంది? సహాయక లగ్న సూచి అంటే మధ్య భావం 7. 7వ భావం అంటే 30 బిందువులు. 30 బై 429 ఇంటూ 48. ఏది? గ్రహముల మొత్తం వైబ్రేషన్. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ఎంతో మనం వేసుకుందామండి. నూట 21 ఇంటూ 48 బై 429 13.5385. ఇది నెక్స్ట్ సహాయక లగ్న సూచి చూద్దామండి. 30 ఇంటూ 48 బై 429 3.3566. 3.3566. ఈ విధంగా మనం లగ్న సూచి సహాయక లగ్న సూచి కనుక్కోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే లగ్న సూచిని రెట్టింపు చేస్తే వివాహం వయసు వస్తుంది. అంటే 2 ఇంటూ లగ్న సూచి 2 ఇంటూ 13.5385. 2 5 10 0 1 2 16 17 7 1 2 3 6 7 2 5 10 0 1 2 3 6 1 7 2 1 2 27 వచ్చింది. అంటే 27వ సంవత్సరం వీరికి పెళ్లి కావాలి. కానీ మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ప్రధానమైన దోషాలు ఉంటే వివాహము లేట్ అవుద్ది. అప్పుడేం చేయాలి? వీరి గనక రాశి చక్రంలో కాలసర్పదోషం, కుజదోషం, పునర్పు దోషం లేవనుకోండి, ఇదే వివాహం వయస్సు.
కానీ వీరికి ఉన్నాయి, కుజదోషం ఉంది వీరికి. కాబట్టి ఏం చేయాలంటే దీనికి లగ్న సూచికి ప్లస్ ఒక సహాయక లగ్న సూచి కలపాలి. 1 ఇంటూ సహాయక లగ్న సూచి. సో ప్లస్ 1 ఇంటూ సహాయక లగ్న సూచి అంటే 3.3566 అంటే 27.0770 ప్లస్ 3.3566 అంటే అంతే ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడుకోవాలి. 6 7 6 13 3 1 8 5 13 3 1 4 30. ఇది వీరి యొక్క వివాహం యొక్క వయస్సు. అంటే వీరికి ఎప్పుడు వివాహం అవుద్ది? 30వ సంవత్సరం అయిపోయిన తర్వాత వివాహం అవుద్ది. 30.4 అంటే 31వ సంవత్సరం రన్నింగ్. అంటే వీరికి 31వ సంవత్సరం వివాహము జరగాలని ఉంది. అయితే ఇక్కడ వివాహం అనేది ఎప్పుడు కూడా ప్రతి మనిషికి 3 స్టెప్స్లో ఉంటుంది, 3 స్టెప్స్లో. ఇక్కడ ఒక స్టెప్ ఇది, మరలా 2వ స్టెప్ ఉంటుంది, 3వ స్టెప్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఇది అంటే మనకి మన పేరెంట్స్ ద్వారా ఉండే నెగిటివ్ అయితేనేమి, మన పేరులో ఉండే నెగిటివ్ అయితేనేమి ఫస్ట్ అటెంప్ట్లో ఉన్నటువంటి మ్యారేజ్ని అయ్యేలా చేయదు. అప్పుడేం చేయాలి? మనం సెకండ్ అటెంప్ట్కి వెళ్ళాలి. సెకండ్ అటెంప్ట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? దీనికి ఫార్ములా ఏంటంటే వివాహం వయసు ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ లగ్న సూచి ప్లస్ 2 ఇంటూ సహాయక లగ్న సూచి. ఇప్పుడు 2 ఇంటూ లగ్న సూచి అంటే 13.5385 ప్లస్ 2 ఇంటూ సహాయక లగ్న సూచి అంటే 3.3566. ఇప్పుడు దీని ద్వారా మనకి సెకండ్ అటెంప్ట్ వస్తుంది. సో ఇది మీరు సెకండ్ అటెంప్ట్కి ఎంత వయసు వచ్చిద్ది అనేది మీరు చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇది కంటిన్యూస్ చేసి కంప్లీట్ చేద్దాం.